శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్. నమస్కారం. దస్తగిరి మర్డర్ తర్వాత ఈ పోలీసుల ఎంక్వైరీలో ఆల్మోస్ట్ ఆ డాక్యుమెంట్స్ బినామీలకు సంబంధించిన వరుసగా లిస్ట్ చూస్తుంటే ఇతను వెనక పెద్ద 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 వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని అనిపిస్తుందండి. ఇప్పుడు వాస్తవంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, గోముఖ వ్యాఘ్రాలు అని చెప్పని ప్రజా జీవితంలో చాలా సాధు స్వభావుల్లాగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన నాయకులుగా ఆశయాలు, విలువలు, విశ్వసనీయత అని చెప్పని ఉపన్యాసాలు ఇచ్చే ఒక గౌరవప్రదమైన జీవితం గడుపుతున్న నాయకుల్లాగా చలమణవుతూ ఉంటారు. కానీ మామూలుగా మనం చెప్తుంటాం కదా, వీళ్ళు ఒక అపరిచితుడు ఉన్నాడు రా అని చెప్పని. అలాగే ప్రతి అక్కడున్న వైసీపీ నాయకులు, కడప జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వరకు డిఫరెంట్ అపరిచితులు ఉన్నారు వీళ్ళల్లో. ఆ అపరిచితులు ఏంటి? రౌడీ గ్యాంగులను పెట్టుకొని అమాయకుల ఆస్తులు దోచేసుకొని ప్రభుత్వ భూములు కబ్జాలు పెట్టి ప్రభుత్వ భూములకి ప్రభుత్వం నుంచి పట్టాలు పుట్టించుకొని వాటిని లేఅవుట్లు చేసి అమ్ముకుంటా వందల వేల కోట్ల రూపాయలు సంపాదించడం. ఇవాళ కడప టౌన్ లిమిట్లో ఉండే పెద్ద దస్తగిరి, అతను నివాసం కడప శివార్లో ఉంటాడు. కానీ పులివెందుల నియోజకవర్గ స్థానిక రాజకీయాల్లో అటు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు అని చెప్పని పేరుంది. ఇక్కడ కడప డిప్యూటీ మేయర్గా మొన్నే టెన్యూర్ పూర్తయిపోయిన నిత్యానంద రెడ్డి, అతనికి కూడా చాలా సన్నిహితుడు. ఈ నిత్యానంద రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ ఒక గ్యాంగ్ మెయింటైన్ అవుతూ ఉంది. ఆ గ్యాంగులో ఈ సదరు పెద్ద దస్తగిరి కీలకమైన వ్యక్తి. ఆల్ ఆఫ్ సడను ఈ పెద్ద దస్తగిరి మొన్న 4-5 రోజుల నాడు కడప ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో హత్యకు గురయ్యాడు. గురవ్వగానే వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ ప్రధాన స్రవంతి మీడియా గంజాయి మూటాల మధ్య జరిగిన గొడవల్లో ఇతను హత్యగాంపబడ్డాడని చెప్పారు. అంటే ఏంటి? మనకి ఇవాళ గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు అని అంటే చిల్లర ముఠ. మనం విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ అంటుంటాం. బ్లేడ్ బ్యాచ్ అంటే ఎవరాళ్ళు? వాళ్ళైనా సమాజంలో పేరున్న నాయకులా? కాదు, గుండాలు. సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసే రౌడీ ఎలిమెంట్స్. వాళ్ళకి చట్టం అంటే భయం ఉండదు, కుటుంబం అన్నా సమాజం అన్నా వాళ్ళకేమి ఆ సమాజ విలువలు, కుటుంబ విలువలు, భయభక్తులు, చట్టబద్ధతగా ఉండాలి అనే ఆలోచన ఉండదు. ఒక రకమైన లంపెన్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళని. అటువంటి లంపెన్ ఎలిమెంట్స్ ఇవాళ నిత్యానంద రెడ్డి ద్వారా కడప జిల్లాలో మెయింటైన్ అవుతా అక్కడ ఆస్తుల సెటిల్మెంట్లు, కబ్జాలు, అన్యాక్రాంతం చేసుకోవటాలు, దౌర్జన్యాలు, దాడులు, వీటిని కొనసాగిస్తున్న క్రమం. ఈ కొనసాగించే క్రమంలో ఏం జరుగుద్ది? ఏదో ఒక స్టేజ్లో నా వల్ల ఈ గ్యాంగ్ సర్వే అవుతుందని ఒకడు, నేను నీకు అవకాశం కల్పించానని ఇంకొకడు, ఇలా ఈ ఆధిపత్య పోర్లు మొదలవుతాయి. అలా ఆధిపత్య పోరు మొదలైనప్పుడు అప్పటి వరకు కొట్టేసిన ఆస్తుల పంపకాల దగ్గర కూడా విభేదాలు వస్తాయి. ఉమ్మడిగా గ్రూప్ తరఫున ఆస్తులు సంపాదిస్తారు, ఎవరికో కొందరికి బినామీలుగా ఉంటారు. ఈ ఆస్తుల పంపకాల దగ్గర, వాటాల పంపకాల దగ్గర పేచీలు వస్తాయి. అలా పేచీలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొంచెం పెద్ద మనిషి తరాగా ఉన్నాడైతే కూర్చొని అక్రాస్ ది టేబుల్ ఒక రూమ్లో కూర్చొని క్లోజ్డ్ రూమ్లో దాన్ని రిజాల్వ్ చేసుకుంటారు. లేదు అన్నప్పుడు వీధి పోరాటాలకు సిద్ధమవుతారు. ఇవాళ ఈ దస్తగిరి విషయంలో జరిగింది వీధి పోరాటపు స్థాయి నుంచి హత్య స్థాయికి చేరింది ఇష్యూ. కాబట్టి పెద్ద దస్తగిరి హత్య గావించబడ్డాడు. హత్య గావించబడ్డ నేపథ్యంలో పోలీసులు హత్య గావించి ఏం చెప్పారు? ఇందాక నేను చెప్పినట్టుగా అదేదో గంజాయి బోటాల మధ్య జరిగిన పోరాటం, గంజాయి బ్యాచ్ చంపారు అని కేసు గ్రావిటీ తగ్గించే ప్రయత్నం చేశారు. అంటే కేసులో పెద్దవాళ్ళ ప్రమేయం ఉంది అన్న సమాచారం వెలుగులోకి రాకుండా ఆ జరిగిన నేరాన్ని ఒక చిన్న పాకెట్కి పరిమితం చేసే ప్రయత్నం చేశారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు ఎవరి నేపథ్యం ఏంటో తెలుసు, ఎవరెవరితో అంటగవుతారో తెలుసు, ఎవరు ఎన్ని ఆస్తులు సంపాదించి ఉండొచ్చో తెలుసు. ఎందుకంటే వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసిన పౌర సమాజం, అయ్యా మా ఆస్తి కబ్జా పెట్టాడు,
మాకు రక్షణగా నిలవండి, మమ్మల్ని బెదిరించి దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారు, మా నుంచి బలవంత వసూలు చేస్తూ ఉన్నారని చెప్పని పౌర సమాజం పోలీసులుగా చెప్పుకుంటుంది. అవును. కాబట్టి రాజకీయ అండదండల కారణంగా వీళ్ళని ఆ క్షణాన పోలీసులు టచ్ చేసి లేకపోయి ఉండవచ్చు. కానీ ఎవరి నేపథ్యం ఏంటనేది పోలీసులకు తెలుసు. ఎప్పుడైతే ఇతను హత్యగావించబడ్డాడో ఆ వైసీపీ వైపు నుంచి ఈ గంజాయి బ్యాచ్ చుట్టూ కథనం అల్లే ప్రయత్నం చేసిన పోలీస్ డిపార్ట్మెంటు ఉన్నతాధికారుల నుంచి అందరికీ సమాచారం ఉన్న మేరకు ఇక్కడ పోలీసు సిబ్బందిలో కూడా కొందరు ఇతనితో కుమ్ముక్కయ్యారు. అంటే ఈ సంఘటన చేసిన వాళ్ళతో కుమ్ముక్కయ్యి ఈ అక్రమ లావాదేవీల్లో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయి ఉండి ఈ అంశాలు వెలుగులోకి వస్తే ఖచ్చితంగా తమ ఉనికి కూడా ప్రమాదం అని చెప్పని భావించిన కొందరు పోలీసు అధికారులు కేసుని నిర్వీర్యం చేసి నీరుగార్చే ప్రయత్నంలో సహకరించారు. ఇది ఉన్నతాధికారులకు తెలిసింది. ఎవరెవరైతే ఈ కేసు విచారణలో కీలక స్థానంలో ఉన్నారో వాళ్ళందరినీ తప్పించి వీఆర్కి అటాచ్ చేశారు. చేసి సమర్థులైన పోలీసు అధికారులను నియమించి వీళ్ళ ప్రమేయాన్ని అంటే ఎవరైతే ఈ హత్యలో భాగస్వాములు ఉన్నారో వాళ్ళు ఎంత గుండెలు తీసిన బండులాగా వ్యవహరించారు అని అంటే హత్య వాళ్ళే చేశారు. మరుసటి రోజు పొద్దున మళ్ళీ అక్కడికి వచ్చి శోకండాలు పెట్టి ముక్కులు వాళ్ళే చీదారు. అయ్యో మా దస్తగిరిని చంపేశారే అని చెప్పని. హత్య చేసింది వాళ్ళే. పోలీసులు లోతుగా విచారణ చేయడం మొదలు పెట్టేటప్పటికి ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరో బయటకు వచ్చింది. ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు మనం ఇందాక ప్రస్తావించుకున్న నిత్యానందరెడ్డి, అతని అనుచరులు హత్య సంఘటన జరిగిన వెంటనే నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్ళారు. నిత్యానందరెడ్డి వాళ్ళకందరికీ షెల్టర్ ప్రొవైడ్ చేశాడు. ఎప్పుడైతే ఈ వాస్తవ దృశ్యం వెలుగులోకి వచ్చిందో, ఎవరెవరు ప్రమేయం ఉందనేది నిర్ధారణ అవుతా ఉందో, మీడియా ముఖంగా చర్చనీయాంశంగా మారిందో, పోలీసు అధికారుల దృష్టి వాళ్ళ మీద పడిందో, ఇమ్మీడియట్గా ఈ నిత్యానందరెడ్డి పరారీలో ఉన్నాడు. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది? నేరం చేయి, హత్యలు చేయించు, మానభంగాలు చేయించు, లూటీలు చేయించు, భూములు ఆక్రమించు, ఏమైనా చేయి, కానీ సాక్ష్యం దొరకకుండా చూసుకో, పోలీసులకు దొరకకుండా ఉండు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ మేము తీసుకొస్తాం, ఈ కోర్టు కాకపోతే పై కోర్టు, పై కోర్టు కాకపోతే ఆ పై కోర్టు, ఎక్కడి నుంచి అయినా సరే మీకు అనుకూలంగా బెయిల్ తెప్పించే బాధ్యత మాది అని చెప్పని ఈ గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఈ గ్యాంగులకు అండదండలుగా నిలుస్తున్న వైసీపీ కడప జిల్లా నాయకులు కొందరు ఉన్నారు. ఎవరు ఈ కడప జిల్లా నాయకులు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి సొంత మేనమామ, అలాగే జగన్మోహన్ రెడ్డి సోదరుడు స్థానిక ఎంపీ, వీళ్ళందరి ప్రమేయంతో ఈ గ్యాంగులు కాపాడబడతా ఉన్నాయి. ఈ గ్యాంగులకి మహారాజా పోషకులు ఈ నాయకులే. జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఈ అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నాడు, తన నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ హత్య గావించబడ్డాడో దస్తగిరి, ఆ దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే మీడియాలో వ్యతిరేక వార్తలు రావడం మొదలైనయో నిన్న వెళ్లాల్సిన పర్యటన వాయిదా వేసుకున్నాడు. అది వాయిదానా శాశ్వతంగా మానుకున్నాడో లేదనే చూడాలి. ఏదేమైనా సరే ఇవాళ ఇటువంటి హత్యలు, ఈ హత్యలను కాపాడే వైసీపీ నాయకత్వం, అలాగే ఆ నాయకత్వానికి అండగా నిలుస్తున్న వైసీపీలో కీలక నాయకులు. ఇప్పుడు నిన్న దస్తగిరి ఇంట్లో నుంచి దొరికిన డాక్యుమెంట్లో జగన్మోహన్ రెడ్డి మేనమామ, ఒకనాటి కడప మేయర్, ప్రస్తుత కమలాపురంలో మొన్నటి వరకు శాసనసభ్యుడిగా పనిచేసి 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి, అతని కొడుకు రామానుజరెడ్డి అని ఉన్నాడు. ఆ రామానుజరెడ్డి పేరిట 30 డాక్యుమెంట్లు దొరికాయి అతని ఇంట్లో, దస్తగిరి ఇంట్లో. అలాగే రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణి పేరిట ఉన్న ఆస్తుల వివరాలు కూడా, ఆ డాక్యుమెంట్స్ కూడా అతని ఇంట్లో దొరికినాయి. మరి వాళ్ళ ఎవరో హత్యగావింపబడితే ఆ హత్యగావింపబడ్డ అతని ఇంట్లో మీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఏం అర్థం చేసుకోవాలి? అలాగే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా ఈ అంటే ఇతని ఇంట్లో దొరికిన ప్రతి డాక్యుమెంట్కి సంబంధించిన ఆస్తి విలువ, ఈ ఆస్తి డీటెయిల్స్ ఆ ఎలక్షన్ అఫిడవిట్లో నామినేషన్ సందర్భంగా వీళ్ళు సబ్మిట్ చేశారా? అది మరొకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని ఆస్తులు కలిగి ఉండి వాటిని ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేయకపోయినా కూడా అది కూడా నేరమే. అవును. కాబట్టి ఇక్కడ లోతైన, సమగ్రమైన, పారదర్శకమైన, అదే సందర్భంలో ఖచ్చితంగా ఎవరి ప్రమేయం ఏంటనేది నిర్ధారణ చేసే దిశగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అది నిత్యానందరెడ్డి కంటే పెద్దవాళ్ళు ఉన్నారా? ఎవరెవరు ప్రమేయంతో ఈ హత్యలు జరిగినా, ఎవరెవరు ప్రమేయంతో ఇవాళ 100 కోట్ల రూపాయల అసలుకి అతను బినామీగా మారాడు అనేది
నిగ్గు తేల్చి సమాజం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వంది.